మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో ఏదైతే యూత్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం చేయడం, రాబోయే యూత్కు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం, దాన్ని మేము భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఏదైతే యూత్ డిక్లరేషన్ ఎలక్షన్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగిందో దాన్ని పూర్తిగా మర్చిపోయినట్లున్నాడు, విస్మరించినట్లున్నాడు. నిరుద్యోగ భృతి 4000 అని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి అసెంబ్లీలో మేము 35,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ అంటూ ఉంటే అది మా పీరియడ్ అని బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అంటూ ఉంది. యూత్కు స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలి, ఉద్యోగాల కల్పన కలిగించండి. మీరు అమ్మవారి సాక్షిగా చేసిన హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ మర్చిపోయినట్లున్నారు. బడ్జెట్లో దాన్ని ఊసే లేదు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ అని 31,000 కోట్లని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 1.5 lakhs 2 దఫాలు అయింది, 12,000 కోట్లు జరిగింది. అనేక ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. మీరు హామీ ఇచ్చినప్పుడు ఎటువంటి ఆంక్షలు లేవు. మరి 3వ దఫా 31,000 కోట్లు మీరైతే అన్నారో, అటైతే 31,000 కోట్లు అంటా ఉన్నారో, తప్పకుండా 31,000 కోట్లు ఎటువంటి ఆంక్షలు విధించకుంటే తప్పకుండా మీరు అది విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతోటి అన్ని వర్గాల ప్రజలని, యువకులని, మహిళలని, రైతులని, సబ్బండ వర్గాలని, ఎస్సీ ఎస్టీలని, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి ఈరోజు బడ్జెట్లో మమ అనిపించుకోవడం జరిగింది తప్ప ఏ వర్గానికి కూడా మీరు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదు, నిధులు విడుదల చేయలే. ముఖ్యంగా బీసీల గురించి చెప్తే 50% కన్నా ఎక్కువ ఉన్న బీసీలకు మీరు కేవలం బడ్జెట్లో 9,000 కోట్లే దానికి కేటాయించారు. ఏదైతే వాళ్ళ రిజర్వేషన్ 23 నుంచి 42% చేస్తా అని చెప్పి దాన్ని కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఈరోజు మీరు భూమి పూజ చేస్తున్న యూనివర్సిటీకి మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మీరు యూత్ డిక్లరేషన్లో చేసిన అంశాలన్నీ కూడా యువకుల గురించి, నిరుద్యోగుల గురించి చేసిన హామీలన్నీ కూడా మీరు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.